నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరందరూ తయారుగా కూర్చోరా. ఇయాల్టి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. పెద్ద వార్తలు అయితే ఒక్కసారి చూద్దాం పారి. లిస్ట్ల పేరు లేకపోతే పార్షన్ కావద్దట. సర్కారోళ్ళు పేదోళ్ళందరికీ పథకాలు ఇస్తారట. తొలుత పాత బస్తీల కూలగొట్టాలనట. ఆఫీసర్ల మీద గరవేండు దానవన్న. రామ్ గోపాల్ వర్మను లోపటేస్తారట. చెల్లని చెక్కు ఇచ్చిండట. బంగారం లెక్క అయ్యింది ఎల్లిగడ్డ. కిలో 500 అంటుర్రు. ఆటో డ్రైవర్ అన్నకు ఇనామీలు ఇస్తుర్రు. సైఫ్ అలీ ఖాన్ ఇచ్చిండు 50,000. దినం 40 కిలోమీటర్లు నడుస్తాడట. పాపడాలమ్మి 10,000 సంపాదిస్తుండు. సర్కార్ పథకాలు అసలైన పేదోళ్లకే ఇయ్యాలి, వాళ్ళకే ఇస్తాం అని అంటుర్రు సర్కారోళ్ళు. అందుకే 1కి 10 సార్లు చెక్కింగ్లు చేస్తుర్రు ఆఫీసర్లు. సర్వేలు చేసిర్రు. ఇప్పుడు ఊరూరా గ్రామ సభలు పెడుతుర్రు. అన్ని తీర్ల చూసినాకనే లిస్టుల పేర్లు ఎక్కిస్తుర్రు. అయితే ఆఫీసర్లకు పబ్లిక్ కు నడుమ లొల్లులు మాత్రం గట్టినే అవుతున్నాయి. అందులో లీడర్లు కూడా సొర్రుతుండేటాళ్లకు ఇంత పెద్దగా అవుతున్నాయి పంచాయతీలు. చూడుర్రు మీరే. వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని వట్టిగా లొల్లులు పెట్టుకోకుండ్రి, పంచాయతీలు పెట్టుకుండ్రి. పేదోళ్ళందరికీ పథకాలు ఇస్తాం అని సర్కారోళ్ళు చెప్తున్నా ఊర్ల పొంటి మాత్రం పొట్టు లొల్లులు అవుతున్నాయి. గ్రామ సభలకు పోయి లిస్టుల పేరు వచ్చిన వాళ్ళు సంబరపడతా అంటే పేర్లు రానోళ్ళంతా ఆఫీసర్లతో పాటలు పాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మర్కోడు గ్రామ సభల ఆఫీసర్లు లిస్టు చదివి వినిపిస్తా అంటే అందులో ఎవరెవళ్ళ పేర్లో ఉన్నాయని ఊరోళ్ళు కిరికిరి పెట్టిండ్రు. ఆఫీసర్లు లీడర్లతో కొట్లాటకు దిగిండ్రు. ప్రజాపాలనల అర్జీలు పెట్టుకున్నాం, సమగ్ర కుటుంబ సర్వేలే చెప్పుకున్నాం, అయినా సరే లిస్టుల పేర్లు లేవు అని ఊర్ల పొంటి చాలా మంది ఆడోళ్ళు జవడం మోపు చేస్తున్నారు. ఎక్కడ చూసినా గిదే కాతున్నది. అయితే లిస్టుల పేరు రానంత మాత్రాన పోయేదేం లేదు. పేదోళ్ళందరికీ సర్కారు పథకాలు అందుతాయి అని చెప్తున్నారు సర్కారోళ్ళు. పేదవాళ్ల కోసం ఇచ్చే స్కీమే మన ఇందిరమ్మ స్కీము. ఈ ఇందిరమ్మ స్కీమ్లో రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ మీ గ్రామాల్లో చదివే లిస్టు ప్రకారం నా పేరు లేదు కాబట్టి నాకు రాలేదు అని అభద్రతలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. హుస్నాబాద్ లో వార్డు సభకు పోయిన మంత్రి పొన్నం సారు కూడా పబ్లిక్ ను గిట్లనే సంజాయించిండు. సర్కారు పథకాలు పేదోళ్ళకే అందుతాయి, ఎవళ్ళేం ఫికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు మాత్రం ఎత్తెత్తిపోస్తాండ్రు. వీణవంక మండలం చెల్లూరులో గ్రామ సభ పెడితే పోయిండు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పబ్లిక్ లో ఊకున్నాడు. చూడిర్రు ఏమన్నాడు. 1297 అప్లికేషన్లు వచ్చినాయని మీరు చెప్పిండ్రు, సంతోషం. కానీ ఇవాళ స్వయంగా ఆఫీసర్ గారు మాట్లాడుతుంటేనే తను ఏమని చెప్పిండు, ఇవాళ 900 వరకు శాంక్షన్ అయిన లిస్ట్ ని మేము పైకి పంపినాం అన్నాడు. మరి 900 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే కేవలం 306 మాత్రమే ఎందుకు పంపినరు అనేది ఒకటి నేను ఈ చెల్లూరు అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరి పక్షాన నేను అడుగుతా ఉన్నాను. గిట్లా వాళ్ళేమో అందరికి ఇస్తాం, ఎవ్వలేం ఫికర్ చేయకుండ్రి, బేఫికర్ ఉండుర్రి అని చెప్తుంటే వీళ్ళేమో అంత ఆగమాగం ఉన్నదన్నట్టు మాట్లాడుతుండ్రు. ఏమైనా గ్రామ సభలతోని ఊర్ల పొంటి ఇప్పుడు దినం జాతర లెక్క అవుతాంది. తీరొక్క ముచ్చట్లతోని తీరొక్క లొల్లులతోని గాయ అవుతాంది. సిచ్చు పెట్టినట్టే ఉంది అంతా అనుకుంటారు చాలా మంది. ఎక్కడైనా అధికార పార్టీలో ఉండే లీడర్లు సర్కారోళ్ళు ఏం చేసినా అది కరెక్టే అంటుంటారు. ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తిపోస్తుంటే వాళ్లకు సురుకులు పెడుతుంటారు. ఏం చేసినా సరే ప్రభుత్వం మీద ఒక్క మాట పడనీయరు. అయితే ఈ నడుమ మాత్రం కొంతమంది లీడర్లు సొంత పార్టీని ఇరకాటంలో పెడుతుర్రు. వాళ్ళు ఎడ్డం అంటే వీళ్ళు తెడ్డం అంటుర్రు. అందరేమో గాని దానమన్న ముచ్చట్లు చూడుర్రి ఎట్లున్నాయో. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్ లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీది, ఏం పేరు, కుమారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఆమె జోలికి పోవద్దని చెప్పారు. సో అలాగే ఇక్కడ కూడా ఎవరి దగ్గరికి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు గదన్నట్టు దినం రోడ్డు పక్క పోటీ చిన్న దందాలు చేసుకొని బతుకుతుంటారు. అసొంటోళ్ళ జోలికి పోతే ఏమొస్తది, అలా పొట్టగొట్టినట్టు కాదా, సర్కారుకు చెడ్డ పేరు రాదా అన్నట్టు మాట్లాడిండు ఎమ్మెల్యే దానవ సాబు. చూడు ఇంకేమన్నాడో. సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి.
ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకు ఏమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి. కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను, ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. బుధవారం నాడు ఖైరతాబాదులున్న చింతల్ బస్తీ సాధారణ కాలేజీ ముంగట ఫుట్పాత్లు కబ్జా చేసిండ్రని టేలాలు ఊలగొట్టిండ్రు కదా ఆఫీసర్లు. దాని మీద అటు పతంగి పార్టీ వాళ్ళు ఇటు ఎమ్మెల్యే దానం సారు మస్తు గరం అయిండు. సీఎం సారు వచ్చేదాకా ఆగుర్రి అని చెప్పినా ఆఫీసర్లు వినకుండా వాళ్ళ పనేదో వాళ్ళు చేసిండ్రు. అందుకే మళ్ళోసారి తెల్లారి మైకుల ముంగట్టుకు వచ్చి గట్టిగానే నారాజయిండు ఎమ్మెల్యే సారు. ఏ పూట కా పూట కైకిలు చేసుకొని బతికేటోళ్లను పరిశాన్ చేస్తే ఏమొత్తది, వాళ్ళతో మాటలు పడితే మంచిది కాదు అన్నట్టు మాట్లాడిండు. ఇక హైడ్రా మంచిది కాదని తాను ఎప్పుడు చెప్పలేదన్నాడు దానం. కూల్చివేతలకు హైడ్రా మంచిది కాదని ఇప్పుడు చెప్పానా? హైడ్రా సంస్థ అనేది ఎక్కడైతే చెరువులు గాని కుంటలు గాని అన్యాక్రాంతమైనాయో అవన్నీ తీయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. చెరువులు కుంటల పోంటి ఎటన్నా కూలగొట్టుకోండి ఏమన్నా చేసుకోండి కానీ ఖైరతాబాద్లో మాత్రం వద్దు అన్నట్టే ఉన్నది సారు ముచ్చట చూస్తుంటే. రేపు మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు అడగనికే పోతే పబ్లిక్ ముఖం పట్టుకొని అడగరా, పబ్లిక్ ను తిప్పల పెడితే సర్కార్కే నష్టం అవుతుంది అన్నట్టు గట్టిగా చెప్తున్నాడు సారు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు తమ పని తాము చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఈసారి సికింద్రాబాదు సనత్ నగర్ ఏరియాలలో ఫుట్పాత్ల మీద అక్రమ నిర్మాణాలు కూల్చేసిండ్రు. చూస్తుంటే రేపు పట్నం అంతటా ఫుట్పాత్లను సాఫ్ సఫాయి చేసేటట్టే ఉన్నారు. మరి ఇక సీఎం సార్ వచ్చినాక లీడర్లు ఆయనతోని ఏం మాట్లాడతారు, ఏమవుతుంది అనేది చూడాలి. అప్పట్లెక్క అంటే చాలు జేసీబీలు తీసుకొని పోయి ఎట్లా పడితే అట్లా కూల్చోలేదు. ఇప్పుడు ఏం చేసినా ఓ పద్ధతి మీద చేయాలి అన్నట్టు చూస్తుర్రు హైడ్రా ఆఫీసర్లు. అందుకే సోమవారం పబ్లిక్ దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటుర్రు, ఆ టెన్కనే కూల్చుడు కార్యం చేస్తుర్రు. ఇట్లనే ఇప్పుడు మళ్ళోసారి చెరువుల పొంటి ఇళ్లు కట్టిన వాళ్ళకు సుక్కలు చూపించే పల్లవడ్డరట. గా కథేందో అరుచుకొని వద్దాం పార్రి. ఏం చేసినా ఓ పద్ధతి మీద చేయాలి అన్నట్టు చూస్తానరట హైడ్రా ఆఫీసర్లు. పేదోళ్ళ ఇండ్ల జోలికి పోయేది లేదని ఇదివరకే చెప్పిండ్రు కాబట్టి వాళ్ళకేం పికర్ లేదు. కానీ పోయినేడు ఆగస్టు తర్వాత పట్నంలో ఉన్న చెరువులు కుంటలల్లో ఎవళ్ళైతే ఇండ్లు కట్టుకున్నారో బిల్డింగులు లేపినరో వాటిని మాత్రం అస్సలు ఇడిచిపెట్టేది లేదంటున్నారట. ఇప్పటికే పట్నంలో ఉన్న చెరువులన్నీ సర్వే చేస్తున్నారు. ఆగస్టు తర్వాత కట్టిన ప్రతి బిల్డింగును గుర్తుపట్టాలి, కూలగొట్టాలి అన్నట్టు చూస్తున్నారట. బీరంగూడ గాజుల రామారం దిక్కు చెరువులు బగ్గ కబ్జా పెట్టినరాట. అందుకే జేసీబీలు పట్టుకపోయి వాళ్ళందరి కథ ఏందో చూడాలి అన్నట్టు తయారైతున్నదట హైడ్రా. పోయినేడు జూలైలో హైడ్రా వచ్చింది. అట్లా ఇక హైడ్రా రాకముందు ఎవళ్ళు ఇండ్లు కట్టుకొని ఉంటున్నా వాళ్ళ జోలికైతే పోరాట. కానీ హైడ్రా వచ్చినాక కూడా అన్ని తెలిసి కూడా ఎవళ్ళైతే చెరువుల పొంటి ఇండ్లు కట్టుకున్నారో అసోంటి వాటిని కూలుస్తారు అన్నట్టు. ఇప్పటికే హైడ్రా ఆఫీసులో వారానికోసారి మీటింగులు పెట్టి పబ్లిక్ దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటారు ఆఫీసర్లు. చెరువులు కుంటలు కబ్జా పెట్టినరని ఎక్కడి నుంచి ఫిర్యాదులు వచ్చినా అక్కడికి పోయి కమిషనర్ సారే ఖుద్దు చూసొస్తున్నాడు. వాళ్ళతోని వీళ్ళతోని ఎవ్వలతోని సంబంధం లేదు. పోయినేడు ఆగస్టు నెల తర్వాత చెరువుల పోంటి కుంటల పోంటి ఏ చిన్న గుడి చేసుకున్నా కూలుతారట. ఇది ఫైనల్ అంటున్నారు ఆఫీసర్లు. ఇప్పటికే అట్లా 1000 కట్టడాలు ఉన్నట్టు తేలిందట. మరిగా చూడాలి ఎప్పుడు సురువైతుందో కూలగొట్టుడు. ఇచ్చిన మాట తప్పితే ముఖం ఎత్తుకోలేమన్నది ఎంత నిజమో చెల్లని చెక్కిచ్చి అది బౌన్స్ అయితే కూడా అచ్చం అంతకు మించిన కథనే అవుతుంది. గదే పంచాయతీలో పడ్డాడు సినిమాల డైరెక్టర్ ఆర్జీవి. అప్పుడెప్పుడో చెల్లని చెక్కిచ్చి అయిపోయింది అని చేతులు దులుపుకుండు. కానీ కోర్టు మాత్రం ఆర్జీవిని ఇడిచిపెట్టలేదు. చూడు ఏమైందో. ఏదన్నా పంచాది కోర్టుకు చేరిందంటే అది ఎన్నటికైనా మీద వడక తప్పదని సినిమా డైరెక్టర్ ఆర్జీవి కాకకు ఆలస్యంగా ఎరికైనట్లున్నది. 7 ఏళ్ల కింద అంటే 2018లో మహేష్ చంద్ర అనేటాయన పోయి ఆర్జీవి మీద కోర్టుల కేసేసిండట. ఆర్జీవి అంటోడు నాకు 2,38,000 ఇచ్చేదుండే, ఎప్పుడు ఇస్తావయ్యా అనంటే ఈగిస్తా ఆగిస్తా అని తిప్పి ఓ అరిగిపోయిన షెక్కోటి ఇచ్చిండు. తీరా చూస్తే అది ఉత్తదే అని తేలింది, బౌన్స్ అయ్యింది. జర్రగాయన్ను అరుసుకొని నా పైసలు నాకు ఇప్పిర్రి సారు అని బొంబాయిలున్న అంధేరి కోర్టులో పిటిషన్ వేసిండట. ఇక ముచ్చట మీద కోర్టోళ్ళు ఏమయ్యా ఆర్జీవి నీ మీద కేసు బుక్ అయింది, జర్ర ఈసుంటొచ్చి మాట్లాడిపో అని ఎంత పిలిచినా కూడా ఆ చూస్తా
వస్తా సార్ అనుడే తప్ప 7 ఏళ్ల సంధి ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు పడింది లేదు. గిది అసలు ముచ్చట అని చెప్పింది లేదు. దీంతోని నీ సంగతేందో మేము గట్టిగానే తేలుస్తామని మనసులో పెట్టుకున్న కోర్టోళ్లు తీరా మోక చూసి రామ్ గోపాల్ వర్మ సార్ కు రంగు పడేసినంత పనిచేసిర్రు. నాన్ బెయిల్ కేసు బుక్ చేసి ఇక చూసుకోకాక నీ సంగతి అన్నట్లు గట్టి దమ్కే ఇచ్చిర్రు. 3 నెలల లోపట గా మహేష్ చంద్ర అనేటాయనకు 3,72,000 ఇచ్చినవా సరే సరి, లేకుంటే 3 నెలలు జైల్లో కూసుంతానికి తయారుగా అని వార్నింగ్ ఇచ్చిర్రట. ఇక ముచ్చటేరక చేసుకున్న ఆర్జీవి ఇది ఇయాల్టి ముచ్చట కాదు పాతదే, నా లాయర్లు మాట్లాడతారు, ముచ్చట కోర్టులో ఉంది కాబట్టి నేనేం మాట్లాడొద్దు అని ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు. ఇది చూసిన నెటిజన్లు కూడా ఆర్జీవి మీద పరాశకం ఆడుతుర్రు. పోయి జైల్లో కూర్చొని ఓ కథ రాసుకో అని ఒకళ్ళు అంటుంటే నువ్వేం పోతావు గాని నీ తరపు నీ లాయర్ ను జైలుకు పంపి అని ఒకళ్ళు అంటుర్రు. ఇక ఒకళ్ళైతే కథ రాసుకుంటానికి గిదే మంచి మోక, ఊకే జైలుకు పోక గీ కథలేంది సారు అని అడ్డం పొడుగు రాస్తుర్రు. చూడాలి మరిగా ఆర్జీవి కాక ఏం చేస్తాడో. బంగారం, ఎండి, ఉల్లిగడ్డ, టమాటా, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అస్సలు ఉండలేవు. ఇవాళ ఒకదాని రేటు పెరిగిందంటే రేపు మోక చూసుకొని ఇంకో దాని రేటు కూడా పెరిగేతానికి తయారుంటది. అట్లనే ఇప్పుడు ఎల్లిగడ్డ ధరింటే జనాలకు దడబుట్టే కథనే అవుతున్నది. ఇక చూడు కిలో ధర ఎంతైందో అంగట్ల. అబ్బో ఎల్లిగడ్డ సోకుగాల చిన్నగా లేదుగా. అన్ని కూరగాయల ధరలు జర్రంతా అటో ఇటో సైకిల్ మీద పోతుంటే ఈ ఎల్లిగడ్డ మాత్రం నా లెవెల్ అది కాదని ఏకంగా గాలి మోటార్ ఎక్కి ఉరుకుడు పెడుతుంది. అట్లిప్పుడు అంగట్ల దేని మోకన్న నడుస్తున్నదంటే అదొక్క ఎల్లిగడ్డనే. ఎందుకంటే రోజు రోజుకి పిఠాన పిరమై గరీబోళ్లకు చిక్కకుండా గత్తర లేపుతుంది. అంగట్ల ఏడవై అడిగిన కిలో 450 కాడ నుంచి 500 దాకా పలుకుతుంది. బుగులు అడి ఏ పావు కిలో కొందామన్నా కూడా 120 రూపాయలు పెడితే గట్టిగా 4 గంట 4 గడ్డలు కూడా దొరుకుతలేవు. అసలే ఈ నడమ కూరగాయల ధరలు మస్తు మండిపోతున్నాయి. దాని బదులు పావు కిలో కోడి చికెన్ తెచ్చుకున్న నాయమని అనుకుంటురు చాలా మంది. పోనీ అది తెచ్చుకొని వండుకుందాం అనుకున్నా అందులో కూడా గీ ఎల్లిగడ్డనే కావాలనాయే, లేకుంటే అంతా కౌసు కౌసు నీసు నీసు. అటు మామూలు కూరలల్లో కూడా శంషే వేసే కాడ షిట్కెడేద్దామన్నా పానం దరియదాయే. ఇగో గిట్లుంది గరీబోళ్ళ గోస. ధైర్యం చేసి కొనలేరు, కొని సరిపోను ఏద్దామంటే చెయ్యొస్తలేదు. గిట్ల ఎల్లిగడ్డతోని ఏడ్చే కాలమే దాప్రమై ఉంది అని అనుకుంటురు చాలా మంది. అటు పంటేసిన రైతులు ధర మస్తు పెరిగింది, పంట తీసేదాకా చేలో ఉంటదో లేకుంటే ఎవడన్నొచ్చి రాత్రికి రాత్రి పీక్కొని పిక్కటంగా మెల్కపోతాడో అని రందిపడుతుర్రు. కొందరైతే ఏకంగా సీసీ కెమెరాలు పెట్టుకుని దొంగల పాలు కాకుండా జాగ్రత్త పడుతుర్రు. ఆయన అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు అన్నట్లు కొన్నొద్దులేమో ఉల్లిగడ్డ మోక టమాటా మోక, ఇంకొన్నొద్దులేమో అల్లం మోక, ఇప్పుడు ఎల్లిగడ్డ మోక. పోనీ రైతన్న బతుకుతుండా అంటే అది లేదు, నడుమ దళారుగాడు బతుకుతుండు. మొత్తానికి గీ ధరలు పెరుగుడేమో గాని గరీబోళ్ళనైతే సుడి పెడుతున్నాయి పొర్రి. ఏ మనిషిలో ఏమో మానవత్వం లేకుండా పోతున్నది. కలికాలం అంటే గిదే కావచ్చు కదా. ఆస్తుల కోసం కొంతమంది, అనుమానంతోని కొంతమంది, అడ్డమైన అలవాట్లు చేయబట్టి కొంతమంది, కనికరం లేకుండా పానాలు తీస్తుర్రు. లోకం ఎక్కడికి పోతుందో ఏమైతుందో ఎవ్వళ్లకు అర్థమైతలేదు. ఆ నేరాలు ఘోరాలు చూస్తుంటే మనుషుల నడమనే బతుకుతున్నావా అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఇక చూడుర్రి ఏమైందో. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని ఓకేనా అనలేదు. రాక్షసుల తీరుగా తయారైతాండ్రు కొంతమంది. హైదరాబాద్లో ఉన్న మీర్పేటలో ఉండే గురుమూర్తి అనే గీ బదమాషిగాడు అనుమానంతో కట్టుకున్న దాన్ని కథం పట్టించిండు. ముచ్చటెరకై పోలీసు వాళ్ళు స్టేషన్ కు పట్టకపోతే ఏమేమో సినిమా కథలు చెప్తున్నాడట. కుక్కర్లో ఉడికిచ్చిన, రోట్లే పొడి కొట్టిన, చెరువుల కలిపిన అని నమ్మలేని ముచ్చట్లన్నీ చెప్తున్నాడట. నిజంగానే గట్ట చేసిండు అయ్యేందని పోలీసు వాళ్ళు పోయి ఇల్లంతా ఎంకులాడినరాట. సీసీ కెమెరాలలో చూస్తే ఆడామే ఇంట్లోకి పోయినట్టుందట గాని మళ్ళీ బయటకు వచ్చినట్టయితే లేదట. మరి వాడు ఏం చేసిండు ఏం కథ అనేది ఇప్పుడు అంతుపట్టకుండా అయిందట పోలీసు వాళ్ళకు. ఒకవేళ నిజంగానే కుక్కర్లో ఉడకబెట్టి గట్ల చేసింటే ఆధారాలు ఉండాలి కదా. కానీ పోలీసు వాళ్ళకు చిన్న ఆధారం కూడా దొరకలేదా అంటారు. ఉడికిచ్చిన పొడి కొట్టినా అని చెప్తుంటే వాడేం మనిషిరా నాయన అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. దెబ్బకు ఆ ఇంట్లో కిరాయికుంటున్న తత్తిమ ఇండ్లోళ్ళు కూడా తాళాలు వేసుకొని పోయినరాట. ఇప్పటికైతే మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని పోలీసు వాళ్ళు కార్యవాహి చేస్తున్నారట. అయితే ఆధారాలే లేవు, ఏం చేస్తారో చేసుకొని రా అన్నట్టు మాట్లాడుతున్నాడట బదమాషిగాడు. కానీ ఇసోంటి వాళ్ళను ఎంతమందిని చూసింటారు పోలీసు వాళ్ళు, కానీ తాలక ఇడుస్తారా, సంగతి ఏందో తేలుస్తామా అంటున్నారు. కానీ ఏం మనుషులు తయారైనరు అన్నట్టు.
కట్టుకున్న దాన్ని పొట్టన పెట్టుకున్నదే కాకుండా అట్ట చేసినా ఇట్ట చేసినా అని చెప్తుంటేనే బుబులైతాంది. ఎసోంటి మనుషుల నడమ బతుకుతాన్నాం మనం, ఎటుపోతాది లోకం అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మొన్నగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీద ఎవడో కత్తితోని దాడి చేసిండు. మనిషి పాయ చేస్తే దాఖాన కేసుకుపోయారు. గాచారం మంచిగుండి పానాలతోని బచాయించిండు అని చూపించినాం కదా. ఆగు గట్ల పానాలతోని దక్కిండంటే గీ అన్ననే కారణం అని అంటుర్రు చూసినోళ్ళు. మరి ఆయన ఎవరిలో మనం కూడా చూద్దాం పార్రి. ఇగో ఈడ బులుగు రంగు అంగేసుకొని మాస్క్ ను కింది కానుకొని నిలబడ్డ గియన్ననే సైఫ్ అలీ ఖాన్ ను పానాలతోని దక్కిచ్చింది. పేరు భజన్ సింగ్ రాణా. సైఫ్ సార్ మీద కత్తి దాడైనప్పుడు ఎమ్మటే గీ అన్న తన ఆటోని వేసుకొని దన్న దాఖానకేసుకుపోయిండు. గట్ల టైంకు దాఖానకి వేసుకపోబట్టే హీరోకు ఏం అపాయం కాలేదు. సూది మందులు తీసుకొని దబ్బిన్నే డిశ్చార్జ్ అయ్యిండు. అయితే పానాలతోని బచాయించుడుకు కారణం ఆటో డ్రైవరే అని ఆలస్యంగా తెలుసుకున్న సినిమా వాళ్ళంతా అన్నను తారీఫ్ చేసుడు షురూ చేసిర్రు. పాటలు వాడే మికా సింగ్ అయితే నా తరఫుకించి ఓ 1,00,000 రూపాయలు ఇస్తున్నా అని చెప్పుకొచ్చిండు. అంతేకాదు ఓ హీరో పానాలు టైంకు కాపాడిండంటే ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువే అని అన్నాడు. ఇక కత్తిపోట్లు పడ్డ సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ 50,000 రూపాయలు ఇచ్చిండట. అలా భజన్ సింగ్ చేసింది చిన్న సాయం కాదని తారీఫ్ చేసింది. ఇక బొంబాయిలో ఉన్న ఓ కంపెనీ వాళ్ళు అయితే 11,000 ఇచ్చిర్రట డ్రైవర్ అన్నకు. గా సాయం ముచ్చట మీద ఆటో డ్రైవర్ భజన్ సింగ్ అన్న మాట్లాడుకుంటా ఆ రోజు నా ఆటోలకు ఎక్కేదాకా తెలియదు ఎక్కింది సైఫ్ సార్ అని, తీరా దాకా నాకు కొంచెం అయినాక ఎరికేంది. ఇక దింపినాక నేనైతే పైసలే తీసుకోలేదు. అంత పెద్ద స్టార్ హీరో నా ఆటోలకు వచ్చుడే నాకు మస్తు సంబరం అనిపించింది. కాకుంటే కత్తిపోట్లు పడ్డాయి కాబట్టి మస్తు బాధపడ్డా. ఏదైతేంది గాని సార్ పానాలతో బయటకొచ్చిండు అదే చాలు అని దాడి జరిగిన ముచ్చట్లు తలుచుకొని బాధపడ్డాడు. ఆయన ఏదన్నా ఆపదైతే అంబులెన్స్ వచ్చేదాకా ఆగాలంటే ఒక్కోసారి పానాలే పోతుంటాయి. కానీ ఈ డ్రైవర్ అన్న మాత్రం తన ఆటోనే అంబులెన్స్ చేసి దన్న దంచుకపోయిండు. గిట్ల ఓ హీరో పానాలు కాపాడిండంటే సైఫ్ అలీ ఖాన్ మనసులో రియల్ హీరో గి భజన్ సింగే పొర్రి అని అనుకుంటుర్రు గి ముచ్చటిన పబ్లిక్. ఎవరన్నా ఎటన్నా ప్రయాణం కడితే ఎమ్మటి ఏమేం కొంచెం అయ్యిర్రో గవన్నీ వస్తువులు ఉన్నాయా లేవా అని ఎక్కేటప్పుడు దిగేటప్పుడు 1కి 2 మాటలు చూసుకుంటారు. కానీ ఇక ఢిల్లీ జనాలు మతిమరుపులు ఉన్నారో ఏం పాడో ఎంట తీసుకొని పోయిన సామాన్లు రైలనే మర్చిపోయి గట్లే దిగిపోతుర్రట. చూడుర్రు ఎంత సామాన్ జమైందో. 40 లక్షల పైకం, 89 ల్యాప్టాప్లు, 193 సెల్ ఫోన్లు, 9 పుస్తల తాళ్లు. ఈ కాకుండా వెండి వస్తువులు, ఉంగరాలు, దండలింకా శీతం ఉన్నాయి. గిట్ల గీ వస్తువులన్నీ రైలెక్కిన జనాలు ఏడాదిలో మర్చిపోయిన సొమ్ములు అన్నట్లు. ఢిల్లీ మెట్రోలో అయ్యింది గీ కథ. పోయిన ఏడాదిలో రైలు ఇంకా స్టేషన్లో ఎంతమంది ఏమేం మర్చిపోయిర్రు అని లెక్కలు తీస్తే గీ ముచ్చట బయటపడ్డది. అసలే దేశ రాజధానాయే, జనం ఎటు చూసినా కుత ఉడుకుతారాయే. అందుకే గా సప్పుడుకు స్టేషన్ పేరు వినిపించకనో లేకుంటే దిగాలే అన్న ఆత్రంలో దిగిపోయారో తెలియదు గాని మొత్తానికి ఏడాది పొద్దున చెక్కింగ్లు చేసే కాడ ఇంకా రైళ్ల గింత సొమ్ము మర్చిపోయారు జనాలు. ఈ సొమ్మునంతా ఎట్లా చేసైనా దొరకబట్టాలి అని ఆర్మీ వాళ్ళను పిలిచి అడిగితే వాళ్ళు ఎవలెవలదనేది కనిపెట్టిర్రట. అంతేకాదు అమెరికా డాలర్లు, సౌదీ రియాలు, దాయిబత్లు అన్ని కలిపి 24,500 దాకున్నాయట. మొత్తం 59 మంది మెట్రో దుంకి సద్దామని చూస్తే అలా 23 మంది చచ్చిపోయారట. 33 మందికి శీతం దెబ్బలు తాకి దాఖలా పడ్డరట. ఢిల్లీలున్న మొత్తం 250 స్టేషన్లు కలిపి ఇంత లెక్క బయటపడ్డదని చెప్పుకొస్తుర్రు అధికారులు. ఆయన ఎటన్నా పోతే ఎమ్మటి కొంచెమైనా వస్తువు ఉందా ఎవడన్నా ఎత్తుకపోయిందా అని మాటికి చూసుకుంటూనే ఉంటాం. అదే పోయిందేదో చిన్న వస్తువు అంటే లైట్ తీసుకోవచ్చు గాని ల్యాప్టాప్లు, ఫోన్లు, పుస్తలు పోతున్నా కూడా ఏ పట్టింపు లేకుండా కొంచెమైన వాళ్ళు ఏం కమాయి చేస్తున్నట్లు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మరి ఆ వస్తువులను వాటి ఓనర్లకు ఎట్లా అప్పచెప్తారో ఏమో చూడాలిగా. మన దిక్కు బజార్ల పొంటి కూరగాయలు, హరేక్మాలు, అల్లం ఎల్లిగడ్డ, బట్టలు, బాతలు అమ్ముకునేటోళ్ళు శీతం మందే వస్తుంటారు. వచ్చి వాళ్ళకు పడ్డ రేటుకు ఓ రూపాయి ఎక్కువకి అమ్ముకొని పూట పోసుకుంటారు. ఇట్లనే ఒడిశా రాష్ట్రంలో ఓ పెద్ద మనిషి పాపడాలమ్మి రోజుకు ఎంత కమాయిస్తున్నాడో ఎరికేనా? అక్షరాల 10,000. అక్షరాల 10,000. ఏంది నమ్ముతలేరా? ఇక అసలు ముచ్చట్ల గోదాం. ఇగో గిడ ఏ పాపడ్ వాలే అని అమ్ముకుంటా పోతున్న పెద్ద మనిషి పేరు చక్రధర్ రాణా. ఒడిశా జిల్లా మయూర్భంజ్ జిల్లా ఉదాలలో 50 ఏళ్ల సంధి పాపళ్ళు అమ్ముతుండు. అట్లా ఇంటికాడ పాపళ్ళు తయారు చేసి బయలుదేరిండంటే దినం 30-40 కిలోమీటర్లు ఏ బండి గిండి లేకుండా కాలి నడుచుకుంటా తిరుగుతాడు, పాపళ్ళు అమ్ముతాడు. 5 పైసలకు ఒక పాపడ్ కాడ నుంచి అమ్ముతున్న గీ పెద్ద మనిషి దందా ఇవాళ ఒక్క పాపడాకి 10 రూపాయలు పెట్టే
దాకా వచ్చింది. అట్లా ఇప్పుడు ఎంత లేదన్నా రోజుకు 1000 పాపడాల దాకా అమ్ముతాడట. అంటే 10 రూపాయలకో పాపడం అనుకుంటే 1000 పాపడాలకు కలిపి 10,000 అన్నట్లు. చూస్తానికి తెల్లంగి నెత్తి మీద టోపీ ఓ లాగేసుకొని ఏదో ₹2 దందా చేసుకుంటోని లెక్క కొడతాడు గాని దినం 10,000 సంపాదిస్తుండంటే పెద్ద మనిషిని తారీఫ్ చేయాల్సిందే. అయితే ఇంకో ముచ్చటేంటిదంటే ఈ పెద్ద మనిషి గుణం చాలా మంచిదట. కొనేటోళ్లను ఇట్లనే బుట్టలేస్తాడు, మాటలతోని ఐస్ చేస్తాడు. అందరూ పాపడ వాళ్ళ ఎప్పుడొస్తాడా అని ఎంతగా ఎదురు చూస్తారు. గట్ల అందరితోని కలిసిపోయిండు. అందుకే గంత దందా అవుతుందనేది అక్కడ జనాలు అంటున్న ముచ్చట. గా పాపళ్ళు కలకత్తాకేంచి తెచ్చి మంచిగా గోలిచ్చి ఋషి కూడా కమ్మగుండుతోని జనం కూడా బగ్గనే కొంటుర్రట. ఆయన గిట్ల ఇంటికి ఆసరాయితానికి తనలాడేటోళ్ళని నిడిచిపెట్టి ఎక్కడనో పూసలు అమ్ముకునే పోలను పట్టుకొని గది ఇది అని లేనిపోని ఉద్దర ప్రచారం చేస్తుర్రు. శాతనైతే గిసంటోళ్ళని గుర్తిచ్చుర్రి. దందా ఎట్లా చేసుకోవాలి, వయసుతో పని లేకుండా ఇంటికి ఎట్లా ఆసరా కావాలో ఇప్పటికైనా చూసి నేర్చుకోర్రి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా చూసేవ్రి. అయ్యా సాధు ఓట్ల నాడొచ్చిర్రు, ఓట్లు వేయించుకొని అవతల పడ్డారు. మా తిప్పల ఎన్నడన్నా చూసిర్రా? జరిటు చూడుర్రి. దీన్నేమన్నా రోడ్డే అంటారా? మేము అటు ఇటు పోవాలంటే ఈ రాళ్లతో తప్ప మాకు ఇంకో దిక్కే లేదు అని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం జపాయి టిక్కబాయి గిరిశిఖర ఊర్ల జనాలు ఒక తీరుగా అడుగుతుర్రు. జర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు మా గోస చూసైనా ఓ మంచి రోడ్ వేస్తే మీ పేరు ఎప్పటికీ దాల్చుకుంటాం. 12 కిలోమీటర్లు అట్లనే ఉంది తోవ. జర రోడ్ వేసి పుణ్యం కట్టుకోర్రి సారు అని ఊరంతా ఒకటే బాధ చెప్పుకుంటుర్రు. మరి ఈ ముచ్చట చూసినాకనైనా పవన్ సార్ ఏమన్నా స్పందిస్తాడో లేదో చూడాలి. దునియాల చిత్ర విచిత్రమైన ముచ్చట్లు దినం ఏడోవతాన అయితేనే ఉంటాయి. అట్లనే పెద్దపల్లి జిల్లాలో కూడా ఒకటి అయ్యింది. సుల్తానాబాద్ మండలం కునుకుల ఊరి దిక్కున్న మారుతి నగర్ల నూనె నరేష్ అనే ఓ రైతు మొక్కజొన్న పంటేసిండు. అందులో ఒక చెట్టుకు 1-2 కాదు ఏకంగా 100 కంకులు కాసినాయి. ఇక అది చూసిన రైతు ఒక చెట్టుకు 100 కంకులు కాసుడేంది అని చిత్రపోయి చూసిండు. చుట్టుపట్టు ఈ ముచ్చట ఎరకయ్యేటాళ్లకు జనం శితం వచ్చి చూస్తుర్రు. మొక్కల్నే ఏదన్నా జన్యుపరమైన తేడా జరుగుంటది, అందుకే గిట్ల అయిందని చెప్పుకొస్తుర్రు తెలిసినోళ్ళు. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.